హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కమెంట్స్. పద్మభూషణ్ దేశంలో మొదటి కళాకారుడిగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందటం చాలా ఆనందంగా ఉంది. వరుస సినీ విజయాలను ప్రజల విజయాలుగా భావిస్తున్నా. పదవులు నాకు ముఖ్యం కాదు, వాటికే నేను అలంకారం అన్నది నా భావన. ఈ విజయాలన్నీ తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా. తండ్రైనా, గురువైనా, దేవుడైనా నాకు అన్నీ మా నాన్న ఎన్టీఆర్. పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన నాన్నగారు ఎన్టీఆర్ దరిదాపులకు చేరాలన్నదే నా తపన. ఎన్టీఆర్ ఉన్నత స్థితికి రావడానికి తల్లి బసవతారకం చేసిన త్యాగాలు, అందించిన సహకారం ఎనలేనిది. అది ఒక డిసిప్లిన్ నడిచే ఊరే మాది నిమ్మకూరు. అందుకే ఇక్కడ ఒక రెసిడెన్షియల్ మహిళా ప్రాంగణం. అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? భరపడితే సంసారే మృత కోన జాయితే సజాతో అయినా జాతైన యాతి వంశ సమున్నతిని అంటారు. ఎవరైతే వాళ్ళ కుటుంబానికి, అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ జాతికి, అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. అంటే భూమి మీద ఎంతో పుడతారు, గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఒక మనిషి మహోన్నత విద్యా పథంలో నడవాలంటే సత్సంకల్పం కావాలి, అకుంటే దీక్ష ఉండాలి, నీ దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది. అలాగే ఒక కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి. ముఖ్యంగా ఇవాళ మా గ్రామస్తులు, మా కుటుంబ సభ్యులైతేనేమి, మా దాయాదులైతేనేమి, లేకపోతే అందరూ గ్రామస్తు అందరూ కూడా ఈరోజు మన నమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడుగానే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు మొదలుపెట్టినా అది ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఈ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజు, అలాగే మహిళా ప్రాంగణం, ప్రాథమిక వైద్య శిబిరం అయితే, పిహెచ్సీలు అయితేనేమి, అన్నీ కూడా ఇక్కడి నుంచే, ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఇక్కడి నుంచి ప్రారంభించేవారు. అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళిన ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే అందరికీ బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, తాడిత పీడిత కులాలకు అయితేనేమి, అందరూ కూడా మైనారిటీలకు అయితేనేమి, అందరికీ ఆయన సముచిత రీతిలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి సగౌరవంగా తీసుకొచ్చి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, దైవాంశ సంభూతుడు, విశ్వానికి నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు. ఆయనే నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి. ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం అన్న ఒక, అంటే చేసిన పాత్రలు అయితేనేమి, విభిన్నమైన పాత్రలు, సాంఘికంలో కానివ్వండి, జానపదాలు కానివ్వండి, అలాగే ఆయన పౌరాణికాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, అలాగే జానపదాలు జాబిలీలు పాడాయి, సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి, అలాగే పాట రక్తి కట్టింది, పద్యం నాటు నిలిచింది. అది కళామ తల్లే కన్నుల పండుగ చేసుకుంటూ కలకలలాడింది, కలకలనమ్మింది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన అందరికీ ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. అలాగే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు, అడుగు పెట్టాక ఆయన ప్రవేశపెట్టిన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అందుకే
ఆయన అటు ఆ పేదల ఆకలి తెరిచిన అంటూ ఉంటాను నేను, అన్న ఆయనే. అలాగే జనత భవితకు దారి చూపిన, భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి సాంఘిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు. త్యాగం అంటే నాన్నగారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన అంటే మేము